Students, first of all, అందరికీ గుడ్ మార్నింగ్. అదేవిధంగా 78th ఇండిపెండెన్స్ డే ఐ విషింగ్ టు ఆల్. మనం ఈ ఇండిపెండెన్స్ అనేది చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్ నుంచి పొందింది. సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఎంతో పెద్ద పెద్ద మహనీయులు ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత ఈ భారతదేశాన్ని కాపాడుతుంది మన ఆర్మీ సోల్జర్స్, అదేవిధంగా మన రైతన్నలు. దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఏం చూస్తున్నారంటే పిల్లలు ఏంటంటే చదవాలి, తర్వాత ట్యూషన్ వెళ్ళాలి, తర్వాత ఇదే ఉంది. అట్లాంటి ఇంత పెద్ద దేశం మన ఒలింపిక్స్ లో ఒక గోల్డ్ మెడలిస్ట్ పొందలేకపోయింది. మనం స్టడీ కాకుండా గేమ్స్ పరంగా వేరే వేరే యాక్టివిటీస్ మీద కూడా చూడాలి. ఇంకో విషయం, నేను స్కూల్ గురించి ఏంటంటే నేను మా కంపెనీలో ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ గా చేస్తున్నాను. నా కింద ఒక 50 మంది షిఫ్ట్ కు ఒక 50 మంది పనిచేస్తారు. వాళ్ళని నేను హ్యాండిల్ చేయలేకపోతుండే ఒక్కోసారి. అట్లాంటిది ఏం తెలియని పిల్లల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దుతున్నారు, ఇంత చక్కగా చేస్తున్నారు. మా బాబు ఇంతకుముందు స్కూల్కి రాకముందు నేను మ్యాజిక్ బుక్స్ తెప్పించిన, అన్ని చేసిన. ఫస్ట్ యూకేజీ పంపిద్దాంలే, ఎల్కేజీ పంపిద్దాంలే, ఫీజు ఎందుకు అన్నట్టు అని ఏం చదవలేకపోయాడు, ఏ కూడా రాయలేకపోయాడు. అట్లాంటిది స్కూల్ కు పంపించిన తర్వాత స్టార్టింగ్ 2 days స్కూల్ కు రాలేదు. తర్వాత ఇప్పుడు స్కూల్ కు వద్దంటే మా సార్ తింటాడు డాడీ అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు మా బాబు. దీనికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. టీచర్స్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. మా టీచర్ ఇట్లా చెప్పింది డాడీ, మా టీచర్ అట్లా చెప్పింది అంటే ఒక ఇంటి ఫ్రీడమ్ ని టీచర్స్ ఇక్కడ ఇస్తున్నారు. వాళ్ళ లోపల ఒక టాలెంట్ బయటికి తీసుకొస్తున్నారు, ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే నేను అందరికి థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఈ స్కూల్లో మేము ఇక్కడనే ఉంటాము. 278 ఉండేది చాలా ఏళ్ళ బట్టి. స్కూల్ ఇంతకుముందు అక్కడ ఉండేది పక్క గల్లీలో, ఇక్కడికి మారింది. చాలా ఇయర్స్ నుంచి ఈ స్కూల్ నడుస్తున్నది. చూస్తూ పోతున్నాము కానీ మా పిల్లలు జాయిన్ చేయలేదు, జాయిన్ చేసినాము. ఈ స్కూల్లో ఒక స్పెషాలిటీ ఏంటిదంటే ఫెస్టివల్స్, మామూలుగా ఫెస్టివల్స్ ఇంట్లో జరుపుకోకపోయినా కూడా స్కూల్లో ప్రతి ఫెస్టివల్ ఇక్కడ మనం చూస్తుంటాము, సెలబ్రేట్ చేస్తుంటారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి సెలబ్రేషన్ ఫెస్టివల్స్ అంటే మన సాంప్రదాయం, ఏమేమి సాంప్రదాయాలు మనం మెయింటైన్ చేస్తున్నామో అవన్నీ ఈ స్కూల్లో మనకు కనబడుతుంటాయి. చిన్నప్పటి నుంచి మనకు తెలియని విషయాలు కూడా టీచర్స్ నేర్పుతుంటారు. ప్రిన్సిపాల్ గారికి మరి టీచర్స్, ఎడ్యుకేషన్ కూడా పిల్లల దగ్గర నుంచి ఏం కంప్లైంట్ రాలేదు ఇంతవరకు. అలాంటి టీచర్ ఇట్లా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. పిల్లల సైకాలజీ తెలుసుకొని టీచర్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కంప్లైంట్ వస్తలేవు. అదేవిధంగా మెయింటైన్ చేయాలని టీచర్స్ హృదయపూర్వక అభినందనలు. ఆయమ్మ దగ్గర నుంచి కూడా కంప్లైంట్ లేవు, అవన్నీ చూసుకుంటున్నారు. స్కూల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరెంట్స్ తరఫున, స్కూల్ తరఫున, టీచర్ తరఫున ధన్యవాదాలు. అందరికీ 78th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోదలసింది, ఇందులో మహనీయుల ప్రాణ త్యాగాల వల్ల మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. ఏ ఒక్కరో ఇద్దరు వల్ల కాదండి. ఇందులో నేతాజీ వాళ్ళు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఆజాద్ ఇలాంటి మహనీయుల వల్ల ఈరోజు మనం దేశంలో ప్రశాంతంగా ఉంటున్నాం. ముఖ్యంగా మా స్కూల్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఈ స్కూల్లో జాయిన్ చేసినందుకు మాకు పేరెంట్స్గా మాకు హ్యాపీనండి. మేము సరిగా చూసుకోకపోయినా పిల్లల్ని టీచర్స్ చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నారు. దానికి మాకు వాళ్ళకి పేరున అందరికీ కృతజ్ఞతలు అండి. మన పిల్లలు ఈరోజు ఇంత నేర్చుకుంటున్నారంటే మనకి దానికి కారణం వాళ్ళ టీచర్సేనండి. దానికి ఎంతో థ్యాంక్స్ సార్, మీకు మా తరఫున థ్యాంక్స్. అందరికీ ధన్యవాదములు. ఇంట్లో టీచర్ అందరూ మంచి చెప్పిండ్రని రైమ్స్ అన్ని చదువుతాడు కానీ ఈడ స్కూల్లో స్టడీ చేయడు.